ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో కిరాతార్జుని గురించి తెలుసుకుంటున్నాం. ద్రౌపదీదేవి వ్యాస మహర్షికి తను పడ్డ బాధలు, కౌరవులు చేస్తున్నటువంటి కిరాతకాల గురించి ఆయనకి చెప్పింది. దానికి వ్యాసుడు చెప్తున్నారు, ధర్మనిరతి నీ యందు అంటే ధర్మరాజు యందు ఉంది కాబట్టి నా మొగ్గు నీ వైపే. మీరు వాళ్ళు కూడా నాకు ఇష్టమైనా సరే నేను నీకు ఒక్క విషయం చెప్తాను. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి ఇప్పుడు పాండవ మధ్యుడైన అర్జున్ని తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి మీదకి పంపించండి. అక్కడ అర్జునుడు శంకరుని గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీ భవాని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు. మిమ్మల్ని ఎవరూ ఏ సమయంలోనూ ఇక చెనకలేరు. కాబట్టి ఇప్పుడు అర్జునుడిని పంపండి. మీకు ఎన్ని ఉన్నా తపస్సు చేయకపోతే, అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే, ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో అతడు శత్రువులను వారించలేడు, మీరు విజయాన్ని పొందలేరు. కాబట్టి శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే అని వ్యాసభగవానుడు చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇక్కడ మహానుభావులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఆ పని అయ్యిందా లేదా, అయ్యేంత వరకు ఉండి మనం చూద్దామా, వాడు చేస్తాడా లేదా అన్నట్టుగా ఉండరు. ఎందుకంటే గురువు మీద శిష్యుడికి నమ్మకం, శిష్యుడి మీద గురువుకు నమ్మకం. చూడండి, రామచంద్రుడికి అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం చెప్పేసి వెళ్ళిపోయాడు. అది చేసుకుంటాడో అతను తప్పకుండా నెగ్గుతాడు అనే నమ్మకం. కాబట్టి ఈయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు అన్న దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు శివుణ్ణి ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. పరమనిష్టతో పరమశివుని గురించి తపస్సు చేస్తున్నాడు. ముందు పరమశివుడు రాలేదు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జున్ని తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అర్జున్ని పలకరించాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. నేను శంకరుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నానని అర్జునుడు చెప్పాడు. నీకేం కావాలి అని వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడిని అడిగాడు. నేను పాండవ మధ్యముణ్ణి, నన్ను అర్జునుడు అంటారు. నేను తపస్సు చేస్తున్నాను. నాకు శంకరుడి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అంటే ఆయన పక్కపక్క నవ్వి అన్నాడు, శంకరుడు మహాజ్ఞాని. శంకరుని అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి. అప్పుడు ఈ యుద్ధాలు, ఈ గొడవలు అవేమీ మీకు ఉండవు. కానీ నువ్వేమో యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రాన్ని, యుద్ధంలో విజయం పొందడానికి ఆశీర్వచనాన్ని అడుగుతానంటున్నావు. ఎవరికైనా ఇంత తెలివి తక్కువదనం ఉంటుందా? ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే దాన్ని తీసుకువెళ్ళి ఎదురుగుండా వాడికి ఇచ్చేసి, అయ్యా మీ చేతి ఉన్న గాజుపూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా? అలా ఎవ్వడూ అడగడు. పరమశివుడు నీకు వజ్రం లాంటి మోక్షాన్ని ఇస్తాడు. మోక్షాన్ని పుచ్చుకో అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుడు తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా అని చూస్తున్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, నాకేం కావాలో నాకు తెలుసు. మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం. మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతాన్ని తెమ్మనమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్పితే మధ్యలో మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మీకు ఒక నమస్కారం, మీరు వెళ్ళరండి అన్నాడు. అయినా ఇంద్రుడు వెళ్లకుండా మోక్షం కోరుకోమని అదే పనిగా వేధిస్తున్నాడు. అప్పుడు అర్జునుడు, నీకు ఇన్ని మాటలు చెబుతున్నా ఏదో బోధన చేస్తావేంటి? మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధార్యం. నీవు ఇంక మాట్లాడకు. ఏదో వృద్ధ బ్రాహ్మణుడు కదా అని నమస్కారం పెట్టి జవాబు చెప్పాను. ఇంకా నన్ను కానీ విసిగించావంటే నీకు శాస్తి జరుగుతుంది. ఇక్కడి నుంచి పో అన్నాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషించాడు. అబ్బాయి, నీకు గట్టి పట్టుదల ఉంది. శివుడు కనబడితే మీ అన్నయ్య ఏది అడగమన్నాడో అది అడుగు అని చెప్పి తన రుజరూపంతో సాక్షాత్కరించి ఇక నుంచి నీవు పార్థివలింగాన్ని పంచాక్షరి మంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చేయి. నీ క్షాత్రధర్మాన్ని మాత్రం మరిచిపోకు. నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో, ఎందుకు యుద్ధం చేయాలో, ఎందుకు గెలవాలో, మీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో, ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చేయాలో ఇది మాత్రం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని అర్జునుడు శివుని గురించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు. ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనని ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అని అనుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఆయనను విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది. ఒక్క విరాట పర్వతంలో తప్పితే ఆయనను విడిచిపెట్టకుండా ఉండేది ఒక్కటే ఉంది. గాంధీవాన్ని మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. ఈ గాంధీవం ఎంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరముల తర్వాతనో వనదహనం తర్వాత అగ్నిహోత్రుని నుండి అర్జునుడికి వచ్చింది.
గాంధీవాన్ని పట్టుకుని అర్జునుడు వింటినారి కట్టేటప్పుడు పైన ఉన్న నారి తిప్పుతాడు. నారి విప్పేస్తాడు. విప్పి వంగి కింద ముడివేస్తాడు. ఇది బాగా స్థితిస్థాపక శక్తితో ఉన్నది అని నిరూపించుకున్న తర్వాత దానిని ముందుకు నిలబెట్టి ఎడమ చేతితో పట్టుకుని ఆ వింటినారిని కుడి చేతితో ఆకర్ణాంతము లాగి వదిలిపెడతాడు. దానిలో నుంచి టంకార ధ్వని వస్తుంది. ఆ ధ్వనికి అసలు శత్రు సైన్యంలో ఉండే కొన్ని లక్షల మంది గుండెలు పగిలి చచ్చిపోతారట. ఆయన చేసే ఆ గాంధీవ టంకార ధ్వని అంత గొప్పది. అసలు ఓ మాస్తరు సామాన్యులైతే అసలు గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనబడవు. గాంధీవం అంత తేజస్సుతో ఉంటుంది. పాండవుల ఆయుధాలన్నీ వారి తపశ్శక్తి చేత వచ్చినవి. అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూడాలనుకున్నాడు. నేరుగా శంకరుడిగా ప్రత్యక్షమైతే యుద్ధం చేయకుండా అర్జునుడు తన కాళ్ళ మీద పడి స్తోత్రాలు చేయడం మొదలు పెడతాడని భావించాడు. తానెవరో తెలియకుండా అర్జునుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తనకి అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో ఒక కారణం సృష్టించాలని అనుకున్నాడు. ఆయన వద్ద అన్ని గణములు ఉంటాయి. అప్పుడు ఆయన మూకాసురుడు అనే రాక్షసుడిని పిలిచాడు. పిలిచి, నీవు ఒక బ్రహ్మాండమైన అడవి పందిగా మారిపో. అలా మారి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రొద చెయ్యి అన్నాడు. అడవి పంది రొద మామూలుగా ఉండదు. ఎంతటి వాడికైనా భయం వేసే చప్పుడు చేస్తుంది. అసలు మామూలు పంది అరిస్తేనే మనకి మనశ్శాంతిగా ఉండదు కదండి. అడవి పంది నోరు తెరిచి ముక్కుతో గాలిని వెనక్కి లాగింది. అలా గాలిని వెనక్కి లాగినప్పుడు వెలువడే శబ్దం ఒక రకమైన రొదగా ఉంటుంది. ఆ చప్పుడుకి ఎవరో అపకారం చేయబోతున్నారని మనకు అనిపిస్తూ ఉంటుంది. అది ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. పెద్ద చప్పుడు చేస్తోంది. అర్జునుడు కూర్చున్న ప్రదేశానికి చుట్టుపక్కల తిరుగుతూ ఆయన వంకే చూస్తూ పెద్ద రొద చేస్తోంది. అర్జునుడు మహావీరుడు, క్షాత్రం ఉన్నవాడు. అపకారం చేయబోతున్నట్లుగా ఉన్న అడవి పంది ధ్వనికి అర్జునుడు కళ్ళు తెరిచి చూశాడు. ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటూ ఇటూ తిరుగుతూ నన్ను చెనగడానికి నిలబడి రొద చేయగలదా అని ఆలోచించాడు. బహుశా వీడెవడో రాక్షసుడై ఉంటాడు. నా మీద పూర్వకారణాలు ఏవో పెట్టుకుని నాకు అపకారం చేయడానికి వచ్చినవాడు అయి ఉంటాడు. కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సును అందుకున్నాడు. శివుడు అర్జునుడికి వెనక ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అర్జునుడికి శివుడు కనబడడు. ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడాలి. పడి ఇద్దరూ దానిని నేను చంపాను అంటే నేను చంపాను అనాలి. వీరులైన వారు దిక్కుమాలిన పంది కోసం దెబ్బలాడుకోరు. ఎవరి బాణం వారిది. ఆ బాణం కోసం దెబ్బలాడుకుంటారు. నా బాణాన్ని నేను తీసుకుంటాను అని దెబ్బలాడుకుంటారు. అక్కడ అడవి పంది నిలబడింది. అప్పుడు శివుడు అర్జునుడి వెనక నుంచి అడవి పంది మీదకి ఒక బాణాన్ని ప్రయోగించాడు. అది అడవి పంది పృష్ఠభాగంలోంచి శరీరంలోకి వెళ్ళి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇది శివుడు బాణం. ఈ బాణం తగిలిన వెంటనే అడవి పంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది. తిరగగానే అర్జునుడు తన బాణాన్ని ఎక్కుపెట్టి అడవి పందిని గురి చేసి కొట్టాడు. అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్ళి నేల మీద పడిపోయింది. ఏకకాలం నందు రెండు బాణాలు దాని శరీరానికి గుచ్చుకుని బయటకు వచ్చేసాయి. దాని శరీరాన్ని లోపల తుక్కు కింద కొట్టేశాయి. దానికి ఇంకా తిరగడానికి ఎక్కడా అవకాశం లేదు. ఉత్తర క్షణం నేల మీద పడిపోయి చచ్చిపోయింది. పృష్ఠంలోంచి నోటి ద్వారా బయటకు వచ్చేలా ఒక ఆయన బాణప్రయోగం చేశాడు. నోటిలోంచి పృష్ఠం ద్వారా బయటకు వచ్చేలా ఇంకొక ఆయన బాణప్రయోగం చేశాడు. బాణాలు అడవి పంది శరీరంలో దిగలేవు. బయటకు వచ్చేసి నేల మీద పడిపోయాయి. శివుడి ప్రమదగణాలు వెనక కిరాతకులుగా వచ్చారు. శివుడు వారిలో ఒకటిని పిలిచి తన బాణాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతడు వెళ్ళి కలహాన్ని పెంచుకునే ప్రయత్నంగా అర్జునుడితో, ఏమిటలా చూస్తున్నావు? ఈ బాణం మా నాయకుడిది. ఆయన మహానుభావుడు, గొప్ప కిరాత వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఆయన ముందు ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త. ఈ పందిని నీవు నీ బాణంతో చంపానని అనుకుంటున్నావేమో, అది సరికాదు. ఈ పంది మా నాయకుని చేతి బాణం వలన చచ్చిపోయింది. ఈ బాణాన్ని తెమ్మనమని మా నాయకుడు నాకు చెప్పాడు, అందుకని వచ్చాను అన్నాడు. అర్జునుడు సామాన్యమైన వాడు కాదు, మహాపౌరుషం ఉన్నవాడు. అప్పుడు అర్జునుడు, చూడు, మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా? నువ్వు ఆ బాణం పట్టుకెళ్ళడానికి వచ్చావా? ఇక్కడ ఇటువైపున ఉన్న బాణం నీకు కనబడడం లేదా? నేను బాణం వేశాను. నా బాణానికే ఈ పంది చచ్చిపోయింది. అది ముందు ఇక్కడికి వచ్చింది. అప్పుడు నేనే బాణాన్ని ఎక్కుపెట్టాను అన్నాడు. ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికి తెలియదు. ఈ అడవి పంది సంహారం ఎంత విచిత్రంగా జరిగిందో చూడండి. ఏకకాలమునందు ఈ రెండు బాణాలు ఒకదానికొకటి ఎదురెదురుగా దాని శరీరం నుంచి వెళ్ళాయి. రెండూ బయటకు వచ్చేసాయి. అడవి పంది చచ్చిపోయింది. తాను వేసిన బాణానికి అది చచ్చిపోయిందని అర్జునుడు అంటున్నాడు. తన నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది, ఇదిగో ఈ బాణం పట్టుకుని వెడుతున్నాను అంటాడు కిరాతుడు. ఇప్పుడు ఇద్దరి మధ్య వాదం పెరిగింది. అప్పుడు అర్జునుడు, మీ నాయకుడు అంత గొప్ప మనగాడైతే నాతో యుద్ధానికి రమ్మనమని చెప్పు అన్నాడు.
ఆ మాట కోసమే పెద్దాయన పరమశివుడు ఎదురు చూస్తున్నాడు. వెంటనే శివుడు కొండ మీద నుండి గబాలను దూకాడు. దగ్గరకు వచ్చాడు. ఈ శరీరానికి పులితోలును అడ్డంగా కట్టేసుకున్నాడు. తన కొప్పును బాగా ముడివేసుకున్నాడు. దాని నిండా నెమలియకులు పెట్టుకున్నాడు. వెనకాల బాణాలు పెట్టుకోవడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు పెట్టుకున్నాడు. వెనకాతల అటవికులు వస్తున్నారు. ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. ఆవిడ పైన లేకుండా ఒక వస్త్రాన్ని చీరనే జాకెట్టుగా కట్టేసుకుని, కొప్పును వేసుకుని, దాని చుట్టూ నెమలికలను పెట్టుకుని, మెడ నిండా రకరకాలైన రంగుల పూసలను వేసుకుని, ఏమీ తెలియని దానిలా తేనె కుండెను ఒకదానిని చేతితో పట్టుకుని కిరాతుడి వెనక వెళ్ళిపోయే భార్యలా ఆవిడ వస్తోంది. కిరాతుడి రూపంలో ఉన్న శివుడు ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ఏరా కుర్రా, ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏది, బాణాలను వేయి చూద్దాం అన్నాడు. ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు. వెంటనే అర్జునుడు ముందుగా గాంధీవాన్ని టంకారం చేశాడు. శివుడు నవ్వి ఒక హుంకారం చేశాడు. ఈ హుంకారానికి అర్జునుడు ఉలిక్కి పడ్డాడు. ఆ కిరాతుడు మామూలు వాడు కాదనుకుని అర్జునుడు తన కాండిమంలో బాణాలు పెట్టి శివుని మీద ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా కోపం నటించి తన చేతిలోని ఒక ధనస్సు ద్వారా అర్జునుని మీదకు బాణాలని వేస్తున్నాడు. ఇంత బాణ ప్రయోగం జరుగుతున్నా ఎవరికీ ఒక చుక్క నెత్తురు కూడా కారడం లేదు. ఒకరి బాణాలు మరొకరికి తగిలి కింద పడిపోవడం కానీ, పక్క నుండి పోవడం కానీ జరుగుతోంది. అప్పుడు అర్జునుడికి మహాకోపం వచ్చేసింది. ఎందుకీ దశనామాలు తనకి అని అనుకున్నాడు. అర్జునుడికి 10 నామాలు ఉన్నాయండి. అర్జున, పల్గుణ, పార్థవ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయ, జిష్ణు, సవ్యసాచి, ధనంజయ. చూడండి, మనం వర్షాకాలంలో పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నట్టుగా చప్పుడు మేఘాలు గర్జిస్తూ ఉంటాయి. అలా పిడుగు పడుతున్న చప్పుడు వచ్చినప్పుడు ఈ పదనామాలు మనం చెబుతూ ఉంటాం. అర్జున అనేది ఆయనకు ఒక గొప్ప బిరుదునామాల్లో ఒకటి. అర్జున అనే దానిని అవధాత వర్ణము అని అంటారు. అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కొందరికి ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తమైన తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఆ తెలుపు భయానకంగా ఉంటుంది. అర్జునుడి రంగు అటువంటి తెలుపు కాదు. అర్జునుడిది కాంతితో కూడిన తెలుపు. అంత సమ్మోహన శక్తి కలిగిన తెలుపు ఈ భూమండలంలో ఇంకెవ్వరికీ లేదు, ఇంకెక్కడా కూడా లేదు. అర్జునుడు ఒక్కడు మాత్రమే అంత తెల్లగా ఉంటాడు. అంత తెల్లటివాడు కాబట్టి అతడు ఎంతమందిలో ఉన్నా అర్జునుడని అందరికీ తెలుస్తుంది. అర్జునుడి పూర్వఫల్గుని, ఉత్తరాఫల్గుని నక్షత్రాల సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయనని ఫల్గుణ అని పిలుస్తారు. కుంతీదేవికి పృథ అని ఒక పేరు. పృథకి కుమారుడు కాబట్టి ఆయనకు పార్థుడు అని ఒక పేరు వచ్చింది. ఆయన ఇంద్రుడికి ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. అందులో ఉన్న మణుల నుండి కేవలం తెల్లటి కాంతులే వస్తాయి. ఆ కిరీటంలోంచి అంత గొప్ప తెల్లని కాంతులు వెలువడుతూ ఉంటాయి. అందుకే దగ్గర నుంచి అర్జునుని ముఖాన్ని తేరిపారా చూడలేరు. అర్జునుడు అంతటి మహానుభావుడు. ఆయన పేరు చెబితే పిడుగులు పడవు. అటువంటి కిరీటం పెట్టుకుంటారు కాబట్టి ఆయనకి కిరీటి అని పేరు. ఆయన రథానికి చిన్న మచ్చ ఉన్న గుర్రం కట్టినా ఆయన అంగీకరించడు. ఆయన రథానికి కట్టిన గుర్రాలన్నీ తెల్లగా ఉండాలి. యుద్ధభూమిలో ఆయన ఉన్నాడనడానికి అది ఒక గుర్తు. అందుకని ఆయనకు శ్వేతవాహన, శ్వేతవాహనము అంటే తెల్లటి గుర్రాన్ని వాహనంగా కలిగినవాడు అని పేరు వచ్చింది. అర్జునుడు యుద్ధం చేస్తుంటే చూసి జనులు ఆశ్చర్యపోయేవారు. ఆయన చూసే యుద్ధం హేయంగాను జుగుప్స పుట్టించేదిగాను ఉండదు. అలా ఆయన చేసే యుద్ధంతో బీభత్సం సృష్టిస్తాడు. అందుకని ఆయనకు బీభత్సుడు అనే పేరు వచ్చింది. ఆయన కిరీటం వలన కొంతమంది పడిపోతారు, టంకారంతో కొంతమంది పడిపోతారు, ధనస్సు కాంతలకు కొంతమంది పడిపోతారు. ఇక పాంచజన్యం పూరించాడంటే దానికి కొన్ని వేల మంది పడిపోతారు. పెద్దలను చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు. యుద్ధం చేయడానికి వెళ్ళి మాట్లాడాడంటే ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి. ఈ మాటలకు పొడుచుకు చచ్చిపోవాలి అన్నట్టుగా ఉంటాయి. ఇన్ని ఉన్నవాడు కాబట్టి ఆయనకి బీభత్సుడు అనే పేరు వచ్చింది. ఇప్పటి వరకు ఆయనకి ఓటమి అంటే ఏమిటో తెలియదు. అందుకని ఆయనకి విజయుడు అనే పేరు వచ్చింది. ఇక జిష్ణువు అనేది ఆయన బిరుదు. అర్జునుడు ఒక విచిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధభూమిలో నేను నా ఆయుధాన్ని పట్టుకుని ఉండగా, నా చేతిలో ధనస్సు ఉండగా, మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరం నుంచి రక్తబిందువు పైకి వచ్చేటట్టు కానీ, ఆయన శరీరం మీద ప్రాణం అయ్యేటట్టు కానీ ఎవరైనా బాణం వేస్తే వాడి ఇంక ఊపిరి తీయడు. వాడిని వెంటనే చంపేస్తాను. మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే ధర్మరాజు మీద బాణం వేయాలంటే ప్రతివాడికి హడలు. అందుకని ఆయనకు జిష్ణువు అని పేరు వచ్చింది. ఆయన 2 వైపులా అమ్ముల పొదలను కట్టుకుని 2 చేతులతో అసమాన వేగంతో గురి తప్పకుండా బాణాలను విడుస్తూ యుద్ధం చేయగల సమర్థుడు.
అందుకని ఆయనకు సవ్యసాచి అని పేరు వచ్చింది. భూమి మీద రాజులందరూ సంపాదించిన ధనమంతటినీ చేతిలో ఉన్న గాంధీవం చేత రాజసూయ యాగమునందు గెలిచి తీసుకువచ్చినవాడు. అందుకని ఆయనకి ధనంజయుడు అనే పేరు వచ్చింది. అందుకే అర్జునుడికి అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయ, జిష్ణు, సవ్యసాచి, ధనంజయ అని 10 నామాలు ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు వచ్చేటటువంటి మేఘాలు గర్జించే చప్పుడికి, ఎక్కడైనా పిడుగు పడ్డప్పుడు పెద్ద చప్పుడు వస్తుంది చూసారా, ఆ చప్పుడు వచ్చినప్పుడు వెంటనే మనం అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, ధనంజయ, శ్వేతవాహన, బీభత్సో, విజయో, జిష్ణు, సవ్యసాచి అని కనుక చెప్పుకున్నామంటే ఆ చప్పుడు ఆగిపోతుంది. ఎందుకంటే మేఘుడికి అర్జునుడు కుమారుడు కదండి ఒక రకంగా, అందుకని చెప్పి ఆగిపోతుంది, ఆ చప్పుడు చెయ్యదు. కాబట్టి ఈ 10 నామాలు నాకెందుకు, యుద్ధంలో గెలవలేనప్పుడు ఏడవనా అని ఏడ్చాడు. ఎందుకు, ఈవేళ బాణాలను గాంధీవానికి తగిలించి ఎదురుగా ఉన్నటువంటి కిరాతుని మీద విడిచిపెడుతూ ఉంటే ఒక్క బాణం కూడా కిరాతుని మీద పడటం లేదు. ఒకవేళ తగిలినా అది ఒక చిన్న పొక్కు కూడా ఎక్కడం లేదు. తన విలువెజ్జంతా ఏమైపోయిందా అని బాధపడ్డాడు. దానిని మిక్కిలి చిన్నతనంగా భావించాడు. కానీ అతడు నిరుత్సాహపడిపోలేదు. అది క్షాత్రం అంటే. ఇంకా బాణాలు ఉపయోగించబడడం లేదని వారిద్దరి తన ధనస్సులు ఒకరికొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. తర్వాత పొట్టల మీద కొట్టుకుంటున్నారు, గుండెల మీద కొట్టుకుంటున్నారు. శివుడు నవ్వుతూ అర్జునుడిని కొట్టినట్టుగా కొట్టి నవ్వుతున్నాడు. అర్జునుడు తన బలమంతటిని ఉపయోగించి శివుడిని కొట్టేస్తున్నాడు. కానీ శివుడికి ఏమీ అవడం లేదు. కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. తర్వాత ఇద్దరూ కలిసి ద్వంద్వయుద్ధం ప్రారంభించారు. గట్టిగా వెళ్ళి శంకరుని చంకల కింద నుంచి కౌగిలించుకుని వెనక నుంచి గుద్ది ఆయనను పడగొట్టి ఆయన మీద ఎక్కి కూర్చుని ఆయన కంఠం మీద చెయ్యి పెట్టి తాను గెలిచాలని అనుకుంటుంటే అర్జునుడిని ఉత్సాహపరచడానికి శివుడు అప్పుడప్పుడు ఆ దెబ్బలకు అదిరినట్టుగా నటిస్తున్నాడు. మధ్య మధ్యలో లేచి తన చేతులతో అర్జునుడిని చిన్న చిన్న గుద్దులు గుద్దుతున్నాడు. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరం ఎవ్వరూ తాకరో, ఎవరి శరీరం తెల్లని పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరాన్ని ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని ఇప్పుడు అర్జునుడు ద్వంద్వయుద్ధంలో కౌగిలించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, మీద పడిపోతున్నాడు, తొక్కేస్తున్నాడు, మీద వేసుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికి ఉన్న విభూది అంతా ఈయనకు అంటిపోయింది. ఈయన సర్వాంగాలు తాకేశాడు. ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడ్డాలి కాబట్టి మల్లయుద్ధం పేరుతో పరమేశ్వరుడు అర్జునుడి అవయవాలన్నిటినీ కౌగిలించుకున్నాడు. తర్వాత బాగా తిప్పి అర్జునుని శరీరాన్ని త్రోసి అవతల పారేశాడు. అప్పుడు అర్జునుడు తిరుగులేచి తన ధనస్సుతో శంకరుని జటాచుటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అప్పుడు శంకరుడు, ఆహా, ఏమి మొనగాడివిరా నీవు, ఎంత పౌరుషంరా నీకు అని అనుకుని ఇక యుద్ధాన్ని చాలించాలనుకున్నాడు. అప్పుడు మహానుభావుడు చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్థ భాగం నందు పార్వతీదేవితో అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్ళీ కొడదామని అర్జునుడు గాంధీవం ఎత్తిపోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులను కనబడ్డారు. గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదాల మీద పడిపోయాడు. శంకర, ఇంత కృప నా మీద, నా చేత దెబ్బలు తిన్నావా, నాతో మల్లయుద్ధం చేశావా తండ్రి అని శంకరుని పలు విధాల స్తోత్రం చేసి ఆయన పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శంకరుడు అర్జును చూసి, అర్జున, నన్ను కొట్టామని ఎందుకు అంత బాధపడతావు? అలా అనుకోవద్దు. నువ్వు కొట్టినప్పుడల్లా, గుద్దినప్పుడల్లా, తోసినప్పుడల్లా దానిని నీవు నాకు చేసిన పూజగా నేను స్వీకరించాను. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు అర్జునుడు శంకరుని ఏం అడగాలో మర్చిపోయి కన్నులమ్మట నీరు కార్చుతూ, ఇంతటి పరాక్రమవంతుడు అన్నాడు, ఈశ్వర, నీవు కంటి ఎదుట కనబడుతున్నావు, పరాత్పరుడవు, అన్ని లోకాలకి జగద్భర్తవు, ఉమానాథుడివి, నీ పాదములు ముట్టినవారు లేరు. అటువంటి తండ్రివైన నీపై అజ్ఞానినై నేను బాణాలు వేశాను, మల్లయుద్ధాను అని చెప్పి నిన్ను చెనికాను, నిన్ను గుద్దాను, నీ మీద కూర్చున్నాను, పరమ పవిత్రమైన నీ డొక్కలో పొలిచాను, కాళ్లతో తొక్కాను, ధనస్సు ఎత్తి నీ జటాజూటం మీద కొట్టాను. నేను ఇలా ఇన్ని కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రి? ఇంకా నిన్ను ఏ మాటలతో వర్ణించను మహాప్రభు, ఇక నిన్ను వర్ణించలేను, నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అప్పుడు శంకరుడు ఏమన్నాడు, ఆ అర్జునుడు పాశుపతాన్ని అడిగాడా లేదా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. కాబట్టి కిరాతుడుగా వచ్చినటువంటి పరమేశ్వరుని అర్జునుడు చేసుకున్నటువంటి యుద్ధం కాబట్టి కిరాతన అర్జునీయం అయ్యింది. కాబట్టి రేపు ఇంకొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.